3 రోజులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కాలికి బల్పం కట్టుకున్నట్టుగా తానేదో గొప్ప గొప్ప విజయాలు సాధించినట్టుగా ప్రజా ప్రణాళిక సమావేశాలు సభల పేరు మీద మహబూబ్ నగర్లో, పాలమూరులో, కోహెడలో, ఉప్పల్లో, మియాపూర్లో 4-5 మీటింగ్లు పెట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడమే కాకుండా తన అహంకారాన్ని, తన దార్శనిక లేనటువంటి అజ్ఞానాన్ని అన్నీ కూడా బహిర్గతం చేసుకొని మరొక్కసారి ఆయన ఒక విజన్ లేదు, విజ్డమ్ లేదు, హీఈస్ ఎ సింపుల్ లాఫింగ్ స్టాక్ అన్నట్లుగా తనకు తాను రేవంత్ రెడ్డి గారు రుజువు చేసుకున్నారు. ఏ ఆడికి పోతే ఆడ బాలకృష్ణ డైలాగులు, ఎవరో డైలాగులు రాసిస్తే బాలకృష్ణ సినిమాలలో మాట్లాడినట్టుగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పనితీరును ప్రజలకు చెప్పాల్సినటువంటి ఒక సందర్భాలలో కూడా అర్థం పర్థం లేనటువంటి ఒక ఛాలెంజ్లు విసురుతూ ప్రజలను తప్పుదోవ పట్టించి తనకు ప్రాపకం చేస్తున్నటువంటి ఒక మీడియా సంస్థల ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్తో నేను చర్చకు సిద్ధం, చర్చకు రావాలా, నీ 10 ఏళ్ల పాలన, నా 2 ఏళ్ల పాలన పైన చర్చకు సిద్ధము అని చెప్పని రేవంత్ రెడ్డి సిగ్గు ఎగ్గు లేకుండా ప్రజలను అమాయకులు అనుకుంటున్నాడా, ప్రజలకు విఘ్నత లేదనుకుంటుండా, గోబెల్స్ ప్రచారం ఏది పడితే అది చేస్తే ప్రజలు నమ్ముతారు అని చెప్పని ఒక భ్రాంతిలో ఉన్నాడా? పిచ్చోళ్ళు ఎట్లే అనుకుంటారు, వాళ్ళు పిచ్చోళ్ళు అనుకోరు కానీ దేశం అంతా పిచ్చోళ్ళు అనుకుంటారు. అందుకే వాళ్ళు పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారు. అట్లనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడా అర్థం కానట్టు పరిస్థితి. దేని మీద చర్చ చేస్తారు రేవంత్ రెడ్డి గారు, మీరు చెప్పండి? 6 గ్యారంటీల మీద చర్చ చేస్తారా? దమ్ముందా నీకు? నైతికత ఉందా? గుండె మీద చేయబెట్టుకో. పక్కనే పెద్దమ్మ గుడి, ఎక్కడ వేదికొద్దు, నీ ఇంటి దగ్గరికే వస్తాం మేము. నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ పక్కన ఉన్న అందరి అమ్మ పెద్దమ్మ, ఆ పెద్దమ్మ గుళ్ళో పోయి కూర్చుందాం. ఎక్కడొద్దు అక్కడొద్దు. నీకు ఎట్లా అమరవీరుల స్తూపం అంటేనో, అంబేద్కర్ విగ్రహం అంటేనో నీకు ఎట్లా గౌరవాలు ఉండవు. కనీసం పెద్దమ్మనన్నా, ఇంటి పక్కన ఉన్న తల్లినన్నా గౌరవిస్తావేమో, పెద్దమ్మ గుళ్ళో కూర్చుందాంప. కేసీఆర్ గారితో చర్చ కావాలంటున్నావు కదా, నువ్వు పెద్దమ్మ గుడిలో 6 గ్యారంటీల పైన చర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నాను. 420 వాగ్దానాల పైన చర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి అని చెప్పని అడుగుతా ఉన్నాం. యూత్ డిక్లరేషన్ మీద చర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి? జాబ్ క్యాలెండర్ మీద చర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి? సంవత్సరంలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి నీ వాగ్దానంపై చర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి? 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తా అన్నటువంటి ఒక మాట మీద చర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పైన సప్లాన్ నిధులను సక్రమంగా వినియోగిస్తాను అన్నటువంటి ఒక వాగ్దానం పైన చర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి? మహిళా డిక్లరేషన్ పైన చర్చకు సిద్ధమా? మైనారిటీ డిక్లరేషన్ పైన చర్చకు సిద్ధమా? దేనిపైన చర్చకు సిద్ధం రేవంత్ రెడ్డి? పిచ్చిపట్టిందా ఏమన్నా? అధికారహంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అప్పుడే 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అంటావు, అప్పుడే నేనే హిట్లరు అంటావు, నాకు హిట్లర్ స్ఫూర్తి అంటావు. ఏం పిచ్చిపట్టినా ఏమన్నా? 4,000 రూపాయల నిరుద్యోగ భృతి పైన చర్చకు సిద్ధమా? 4,000 రూపాయల పెన్షన్ పైన చర్చకు సిద్ధమా? తులం బంగారం పైన చర్చకు సిద్ధమా?
ప్రతి చివరి గింజ వరకు ధాన్యపు కొనుగోళ్లు చేస్తా అన్న వాగ్దానం చేసినటువంటి రైతు డిక్లరేషన్ పైన చర్చకు సిద్ధమా? దేనిపైన చర్చకు సిద్ధం? ఖాయా పియా కుచ్ నహీ పోడా చేయానా లెక్క రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసి సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళా నేను చర్చ చేస్తా, కేసీఆర్ రావాలా, 10 ఏళ్ల పాలనట, 2 ఏళ్ల పాలనట. ఏం చేస్తావా? రిగ్రెసివ్. కేసీఆర్ లెడ్ తెలంగాణ స్టేట్ యాజ్ అ ప్రోగ్రెసివ్ స్టేట్. నువ్వేడ తీసుకుపోతా ఉన్నావు? రిగ్రెసివ్ స్టేట్గా తీసుకుపోతా ఉన్నావు. 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినావు రేవంత్ రెడ్డి. 3 ఏళ్లలో 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినావు. పోయిన సంవత్సరం 77,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలోనే, ఒక్క ఏప్రిల్ నెలలోనే 11,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఈ సంవత్సరం 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేయకపోతే నేను ముక్కు నెలకు రాసుకుంటా. రేవంత్ రెడ్డి, నువ్వు ముక్కు పోసుకుంటావా? మరి ఒకవేళ 1,00,000 కంటే తక్కువ అప్పు చేస్తే చెప్పు నాకు. ఎవరిని మభ్య పెడుతున్నావు? చేతగాట్లని